హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్స్, నర్స్, వార్డ్ బాయ్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని ఉద్యోగాలకు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా రేటు టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వారీగా వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, వేకెన్సీస్ గురించి, రోస్టర్ పాయింట్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే సైకాట్రిస్ట్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 60,000 రూపీస్గా మెన్షన్ చేశారు. అలానే సెకండ్ వన్ వచ్చేసి నర్స్ ఏఎన్ఎం అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు, ఒక ఖాళీని. వీరి రోస్టర్ పాయింట్ వచ్చేసి ఓసీ కేటగిరీకి కేటాయించారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 18 మంత్స్ లేదా 24 మంత్స్ ఉన్నటువంటి ఎంపీహెచ్ఏ ఫీమేల్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్తో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ కోర్స్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసి క్లినికల్ ట్రైనింగ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదనమాట. వీరి శాలరీ వచ్చేసి 11,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే కౌన్సిలర్ అనేటువంటి ఉద్యోగం 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీసీఏకి ఒక పోస్ట్ని, ఓసీకి ఒక పోస్ట్ని కేటాయించారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి 3 years relevant ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా వీరికి వచ్చేసి 3 months ట్రైనింగ్ కోర్సు డిఎడిక్షన్ కౌన్సిలింగ్ సంబంధించి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.